అమెరికాలో టెక్సాస్లో అక్కడ ఉన్న మీరు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిన మీరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాల్సి వచ్చింది? 2 ఫెయిలియర్స్ అయినాయి. నెక్స్ట్ ఏం చేద్దాం అనే ఒక కూల్ లైఫ్ చూశారు మీరు. సో అక్కడ నుంచి ఈ ఫీల్డ్ అనేటప్పటికే హర్డిల్స్ ఉంటాయి చాలా వరకు. మీరు ఈ ఫీల్డ్లో సూట్ అవ్వరు, చాలా కష్టపడాల్సి వస్తుంది అని కొంచెం దే హ్యాడ్ సమ్ రిజర్వేషన్స్ అండి. సో మీ పార్ట్నర్ ప్రసాద్ దేవినేని గారు, తనతో పరిచయం ఎలా ఏర్పడింది? తను కూడా బాహుబలిలో వన్ ఆఫ్ ది అవునండి, బిగినింగ్ నుంచి అండి. బాహుబలియే కాదు, 2000 నుంచి ఆర్కా మీడియా వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వి వర్ పార్ట్నర్స్ టుగెదర్. తనకు కూడా కోఇన్సిడెంట్లీ 2000కి ఏది వర్కౌట్ అవ్వలేదు. సో మేమిద్దరం వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు డూ అనమాట 2001లో. ఈ 20 years ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఆల్మోస్ట్ 10 years వాజ్ అ స్ట్రగుల్ అండి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఈ ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వలేదు, ఎస్పెషలీ ఫస్ట్ 5 years అండి. ఇట్స్ మోర్ ఆఫ్ నెసెసిటీ. పంజాబ్ ప్రాజెక్ట్ ఎలా? యాక్చువల్లీ జాయింట్ వెంచర్ కింద స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్ సంఘమిత్ర అని, మేము అర్కా కింద. బట్ అల్టిమేట్లీ ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ఇట్ మేమే బేర్ చేయాల్సి వచ్చింది. పంజా రిజల్ట్ చూసిన తర్వాత బాహుబలి లాంటి సినిమా చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి. సో ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు? మెయిన్లీ కాన్ఫిడెన్స్ ఇన్. ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు అనుకున్న దానికంటే కూడా ఇంత రిజల్ట్ వస్తుందని? ఇట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ అండి. అంటే మార్నింగ్ టాక్ డిసాస్టర్ అనే టాక్ వచ్చిందండి, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ తెలుగులో. ఫస్ట్ షోకి ఆ టాక్ వచ్చినప్పుడు ఏమనిపించింది? భయం వేసిందా? అంటే ఇంకా అది బ్లాంక్ అయిపోతామండి. ఇంకా ఆ టైంలో మనం చేసేది ఏమి ఉండదండి. ఇంకా అదే ఇంకా దానికి ఏం చేయాలో చేయాలి ఆ టైంలో. మీరు అంటే బాహుబలికి ముందు తర్వాత ఇందాక నేను అన్నట్టు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా బాహుబలి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది? 100% అండి, ఇన్ ఎవ్రీ విచ్ వే అండి. వన్ ఇస్ టెక్నికల్ అండి, నాట్ జస్ట్ తెలుగు అండి, ఇండియా మొత్తం మీద గ్రాఫిక్స్, సెట్స్ ఎంత లెవెల్కి మనం పెంచగలమో అంత లెవెల్ పెంచామండి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ బాహుబలి మూలనే వాళ్ళకి అందరికి కూడా ధైర్యం వచ్చి మనం కూడా అటెంప్ట్ చేయొచ్చు అనేది వచ్చిందండి. సో ఇప్పటి వరకు సినీ పరిశ్రమ మొత్తం ఒక ఎత్తు, ఈ కరోనా టైం తర్వాత వచ్చేదంతా ఒక ఎత్తు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సినీ పరిశ్రమ? చాలా కన్ఫ్యూజింగ్ ఉందండి. ఎవరికి నిజంగా కరెక్ట్గా ఆన్సర్ ఎవరికి తెలియదండి. ఇట్ ఈస్ అంటే మనం ఎప్పుడు ఫేస్ చేయని సిచ్యువేషన్ ఇది. ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఫైనల్గా థియేటర్ నుంచి రెవెన్యూ వస్తేనే ప్రొడ్యూసర్కి ఒక ప్రాఫిటబిలిటీ కనిపిస్తుందండి. సో బాహుబలి సినిమాని మీరు ఆ ప్రాజెక్ట్ అంటే దానికి ప్రొడ్యూస్ చేయడానికి ఓకే చేసినప్పుడు నిజంగా ఆ బాహుబలి సినిమా మీద అంత నమ్మకం ఉన్నందుకు మిమ్మల్ని ఒక రియల్ హీరోగా అప్పట్లో అందరూ కూడా అన్నారు. సో అలాంటి శోభ యార్లగడ్డ గారిని సినిమాలో నిజంగా హీరోగా చేయమని ఎవరు అడగలేదా? నమస్తే, వెల్కమ్ టు యూటీవీ టైమ్ టు టాక్. నేను మీ విచిత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమా ప్రొడ్యూసర్ శోభ యార్లగడ్డ గారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంది, ఇక కరోనా తర్వాత ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శోభ యార్లగడ్డ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, బాగున్నా అండి. ప్రస్తుతం లాక్డౌన్ ఉంది కదా, మీరు కూడా లాక్డౌన్లో రెస్ట్ తీసుకున్నారా లేకపోతే మీ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి? లేదండి, మోస్ట్లీ అన్నీ రెస్టేనండి. అంటే ప్రొఫెషనల్లీ రెస్ట్ అండి, బికాజ్ టీవీ షూటింగ్స్, ఫిల్మ్ షూటింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ రైటింగ్ జరుగుతుందండి. అంతకు మించి ఇంకేం జరగదు. ఏం చేశారండి ఈ టైంలో? మోస్ట్లీ ఇంట్లోనే ఉన్నామండి. అండ్ వర్క్ వైజ్ వాజ్ కోఆర్డినేటింగ్ విత్ రైటింగ్ టీమ్స్ అండి. మనకి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి 3-4 ప్రాజెక్ట్స్ రైటింగ్ స్టేజెస్లో ఉన్నాయి. సో రైటింగ్ టీమ్స్, క్రియేటివ్ టీమ్స్ దే వర్ రైటింగ్ ద ఎపిసోడ్స్. సో దోస్ డిస్కషన్స్ వేర్ గోయింగ్ ఆన్ అండి. బట్ అండ్ వేర్ ఒక ఉమామహేశ్వర గ్రూపస్ అని ఒక సినిమా చేసాం. అది కూడా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అది ఉంటే కొంచెం అది ఫినిష్ చేసి దట్స్ అంతేనండి, అంతకు మించి ఇంకేం చేయలేదు. అయితే ఈ టైంలో కూడా ఇదే వర్క్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారన్నమాట. షూటింగ్ ఒకటి ఆపేసారు తప్పితే ఇదే వర్క్లో ఉన్నారు. సో ఫ్యామిలీతో స్పెండ్ చేయటం ఇలాంటివి యా మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ఇది ఎక్కువ టైం పట్టదండి ఇవన్నీ నేను చెప్పినవన్నీ వర్క్ వైజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఉన్నామండి. అంటే ఇంట్లో మా మదరు,
మా మామగారు వాళ్ళు కూడా ఫాదర్ ఇన్ లా వాళ్ళు కూడా ఉంటారు పక్కనే. సో అందుకని బయట వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కదండి, వాళ్ళని కోవిడ్ కొంచెం సెన్సిటివ్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎవరిని ఇంకా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నామండి. సో మోస్ట్లీ ఇంట్లో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు ఫ్యామిలీ అందరితో వాళ్ళతోనే గడిపాం టైం అంతా. ఎలా అనిపించింది అంటే రెగ్యులర్గా బిజీగా షూటింగ్స్లో ఉండే మీరు ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయటం ఎలా అనిపించింది? బాగుందండి. యాక్చువల్గా ఇట్ వాస్ క్వైట్ రిలాక్సింగ్. మాకైతే ప్రివిలేజ్, యాక్చువల్లీ వీఆర్ వెరీ లక్కీ. సో క్వైట్ వెరీ రిలాక్సింగ్ అండి. సో ఫ్యామిలీతో నాకు కుకింగ్ అది ఇష్టం అండి. సో ఐ వాజ్ కుకింగ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళకి కొంచెం ఆన్లైన్ స్కూల్ జరుగుతూ ఉండింది పిల్లలకి. సో వాళ్ళకి కొన్ని క్లాసెస్లో హెల్ప్ చేస్తాం. వాళ్ళకి సమ్మర్ ప్రోగ్రామ్స్ అవి అప్లై చేస్తానంటే వాళ్ళకి అప్లికేషన్స్ అవి హెల్ప్ చేస్తాం. సో ఇలాంటివన్నీ వీఆర్ హ్యాండ్లింగ్. ఈ లాక్డౌన్ టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషల్లీ జెంట్స్ కుకింగ్ చేస్తున్నాము అంటే చాలా ఐ మీన్ బాగా అనిపిస్తుంది. జెంట్స్ అంటే నేను ఇప్పుడు లాక్డౌన్ అని కాదండి, నేను ఆల్వేస్ హ్యాడ్ కుకింగ్ వాజ్ ఫర్ మీ. నేను కుకింగ్ నేను ఎప్పుడు చేస్తానండి. ఐ రెగ్యులర్లీ కుక్ ఎట్ హోమ్. అంటే నాట్ రెగ్యులర్ ఫుడ్, అకేషన్కి ఉన్నప్పుడు స్పెషల్గా నేను చేస్తాను. నాకు ఐ లైక్ కుకింగ్. అది నాకు మోర్ ఆఫ్ ఎ డీస్ట్రెస్సింగ్ అండి. ఇట్స్ ఎ హాబీ అండ్ లైక్ రీడింగ్ అండ్ ఇది. సో ఐ పర్సనలీ లైక్ ఎంజాయ్ కుకింగ్, సో బేకింగ్, కుకింగ్. సో అందుకని ఐ వాజ్ డూయింగ్ దట్. ఏ ఐటమ్ బాగా చేస్తారు కుకింగ్? నేను అంటే మెయిన్లీ కాంటినెంటల్ ఫుడ్స్ అవి చేస్తాను అండి. సో బ్రెడ్స్, పిజ్జాస్, grilling. I do a lot of grilling. they enjoy it a lot. సో వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే, అందులో రెస్టారెంట్స్ అన్నీ మూస్తారు కదండి. సో ఏమైనా తినాలనిపిస్తే ఐ యూస్ టు మేక్ ఫర్ దెమ్ ఎట్ హోమ్. పిజ్జాస్ ఇలాంటివన్నీ ఐ యూస్ టు మేక్. ఓకే. సో వాళ్ళకి కూడా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మీ ఇంట్లో ఫాదర్ ఉండి. అంటే మా వైఫ్ ఆల్సో కుక్స్. సో ఇద్దరం అంటే తను కూడా బేకింగ్. సో కొన్నాళ్ళు ఇది ఓకే. సో శోభ గారు, మీ పర్సనల్ లైఫ్కి వస్తే అమెరికాలో టెక్సాస్లో అక్కడ ఉన్న మీరు ఎందుకు అక్కడ జాబ్ చేశారు, అక్కడే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిన మీరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే నేను యాక్చువల్గా యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చేద్దామనే ఐడియా అండి. సో అక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, ఇంజనీరింగ్, యాక్చువల్లీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. అండ్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్లో దెన్ అక్కడ కాలిఫోర్నియాలో ఐ వర్క్డ్ ఫర్ కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్ అని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. సో ఐ వర్క్డ్ ఫర్ దేర్ ఫర్ 2 years, 1.5 to 2 years. దెన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ హోమ్ అండి. అంటే నేను ఐఎమ్ ఓన్లీ చైల్డ్. సో మై మదర్ వాజ్ ఎలోన్ హియర్. సో 96లో I came back అండి. I came back to be with my mother and also do something on my own here. So ala I started with my cousins to Nova Agritech ani. We used to make food ingredients and natural flavors, fragrances adi. So adi oka 96 to 2000 chesa andi. Then I was not happy working there for other reasons. So I came out and 99 ending lo no 2000 lo 99 ending lo we started WebSmarts ani. We started a .com company అండి. అప్పుడు .com బూమ్ ఉండిందండి ఆ టైంలో. సో వీ స్టార్టెడ్, కానీ అది 2000లో .com బస్ట్ అయ్యి అన్ని కంపెనీస్ దే కొలాప్స్డ్ అండి. సో అప్పుడు నేను వీ షట్ దట్ డౌన్ ఇన్ 2001. వీ షట్ దట్ కంపెనీ డౌన్. అంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ యాక్చువల్లీ. అండ్ సో నెక్స్ట్ ఏం చేద్దాము, 2 ఫెయిలియర్స్ అయినాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనేతో మీకు తెలిసిందే మా వైఫ్ సైడ్ నుంచి రాఘవేంద్ర గారు, మా మామగారు కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. అప్పుడు టీవీ సీరియల్స్ అప్పుడే పికప్ అవుతున్నాయండి. సరే అలా అయితే థర్డ్ అటెంప్ట్ అంటే ఆంటర్ప్రినర్షిప్ వాజ్ ఇంట్రెస్ట్ మై దిస్ థింగ్. సో వీ సెడ్ ఓకే ఐల్ స్టార్ట్ టెలివిజన్ ప్రొడక్షన్ అని చెప్పి దట్స్ హౌ వీ స్టార్టెడ్ టెలివిజన్ ప్రొడక్షన్ అండి 2001. అప్పుడు ప్రసాద్ దేవినేని మా పార్ట్నర్ కూడా ఆయన రాఘవేంద్ర గారు నెవ్యూ అండి, మై వైఫ్స్ కజన్. సో ఇద్దరం కలిసి వీ స్టార్టెడ్ ఆర్కా మీడియా వర్క్స్ అండి. సో దట్స్ హౌ వీ ఎంటర్డ్ ఫిలిమ్స్ అనమాట. సో ఫ్రమ్ ఇట్స్ మోర్ ఆఫ్ నెసెసిటీ. సో టెలివిజన్ నుంచి ప్రోగ్రెసివ్గా వీఆర్ స్టిల్ ఇన్ టెలివిజన్ అండి. ఇంకొప్పుడు కూడా వీ స్టిల్ ప్రొడ్యూస్ టెలివిజన్ షోస్. బట్ పక్కనే ప్యారల్గా ఆఫ్టర్ వీఆర్ హ్యాండ్లింగ్ రాఘవేంద్ర గారికి ఆర్కే ఫిలిమ్స్కి ప్రాజెక్ట్స్ అయ్యి లైన్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం అండి. సో అక్కడ వీ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ప్రొడక్షన్స్ అనమాట. అలా దెన్ రాజమౌళితో ఫస్ట్ మర్యాద రామన్న,
దట్ వాజ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 years of television production ఉన్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ మర్యాద రామన్న ఇన్ 2008-9 ఆ టైం ఫ్రేమ్లో. అండ్ దెన్ క్రిస్తు వేదం. సో అలా మూవీస్లోకి వీ కేమ్ ఇన్ టు మూవీస్. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు అంతకుముందు చేసిన web.comలు ఇవన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు 2 failures చూసారు. సో ఆ టైంలో ఏమనిపించింది? ఎందుకు వచ్చాను, అక్కడే ఉండాల్సింది అనిపించిందా? అలా ఎప్పుడు అనిపించలేదండి. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఐ ఆల్వేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ హియర్. ఈవెన్ దెన్ అప్పుడు ఫెయిల్యూర్స్లో కూడా వాట్ ఎవర్ స్ట్రగుల్స్ వీఆర్ గోయింగ్ త్రూ, ఐ వాజ్ హ్యాపీ టు బి బ్యాక్ హియర్ అండి. I never had regrets of coming back because నాకు ఇక్కడ ఫ్యామిలీ అండ్ మెయిన్ మా మదర్తో ఉంటాం అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ ఉంటాం. దట్ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్. సో ఇట్ వాజ్ గుడ్. సో రాఘవేంద్రరావు గారు మీ రిలేటివ్, తనతో రిలేషన్ ప్లస్ తన నుంచి మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి? యా, రాఘవేంద్రరావు మై లైక్ ఐ సెడ్ మా ఫాదర్ ఇన్ లా కృష్ణమోహన్ రావు బ్రదర్ అండి, యంగర్ బ్రదర్. సో ఆయన బిగినింగ్ నుంచి ఆయన ప్రోత్సాహం అండి. వీఆర్ వెరీ సపోర్టెడ్, హీ సపోర్టెడ్ అస్ అ లాట్. సో అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్కే టెలిషో అని కంపెనీ, దే యూస్ టు మేక్ టెలివిజన్ సీరియల్స్. సో వాళ్ళ ద్వారానే వీ లర్న్ అసలు టెలివిజన్ సిరీస్ అంటే సీరియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, దాంట్లో ఏంటి, వాట్ ఆర్ ద డూస్ డోంట్స్, ఎలా చేయాలి, హౌ టు మేనేజ్ ప్రొడక్షన్స్. సో అన్నీ ప్రొఫెషనల్గా అన్నీ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను అండి. బట్ పర్సనల్గా కూడా ఆయన హీఈస్ ఎ వెరీ జోవియల్, వెరీ హ్యాపీ. అన్నీ సీరియస్గా తీసుకోరు, ఎప్పుడు నవ్వుతా జోక్ చేసి దాన్ని సిచ్యువేషన్ని మేనేజ్ చేస్తారు. సో స్ట్రెస్ ఎక్కువ తీసుకోరు అనమాట ఆయన. సో అలా పర్సనల్గా కూడా హీ వాజ్ ఎ వెరీ గైడింగ్ ఫోర్స్ ఫర్ అస్. సో పర్సనలీ అండ్ క్రియేటివ్లీ అండ్ ప్రొఫెషనలీ ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ దేర్ బిహైండ్ అస్ అండ్ హీ సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. అంటే దీంట్లోకి మీరు వస్తా అని అనుకున్నప్పుడు, అంటే టెలివిజన్లోకి వస్తా అన్నప్పుడు తన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక కూల్ లైఫ్ చూసారు మీరు. సో అక్కడ నుంచి ఈ ఫీల్డ్ అనేటప్పటికే హర్డిల్స్ ఉంటాయి చాలా వరకు. అదే ఆయనకి యాక్చువల్గా ఆనెస్ట్గా ఆయనకి అంత ఇంట్రెస్ట్, ఫ్యామిలీలో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదండి. బికాజ్ దే ఆల్ నో దట్ ఇట్స్ ఎ టఫ్ ఫీల్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఫీల్డ్ అండ్ సర్వైవ్ అవుతాం, అందరూ సర్వైవ్ అవ్వరు అనేది. ఎస్పెషలీ మా మెంటాలిటీ, నాది ప్రసాద్ది ఏంటంటే వీఆర్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ఇది, మీరు ఈ ఫీల్డ్లో సూట్ అవ్వరు, మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది అని కొంచెం దే హ్యాడ్ సమ్ అప్రిహెన్షన్, రిజర్వేషన్స్ అండి. బట్ వన్స్ వీ డిసైడెడ్, వీ సెడ్ లేదు, మేము విల్ గివ్ ఇట్ ఎ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ వీ థింక్ దెర్ ఇస్ అ గుడ్ ఫ్యూచర్, ఎస్పెషల్లీ టెలివిజన్లో, అప్పుడులో టెలివిజన్ అంటే దెన్ దే స్టార్టెడ్, దే సపోర్టెడ్ అస్. సో మీ పార్ట్నర్ ప్రసాద్ దేవినేని గారు, తనతో పరిచయం ఎలా ఏర్పడింది? తను కూడా బాహుబలిలో వన్ ఆఫ్ ది. అవునండి, బిగినింగ్ నుంచి అండి, బాహుబలియే కాదు, 2000 నుంచి ఆర్కా మీడియా వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ పార్ట్నర్స్ టుగెదర్. తను లైక్ ఐ సెడ్ మై వైఫ్స్ ఫస్ట్ కజిన్ అండి, అండ్ రాఘవేంద్ర సిస్టర్ సన్ అండి, అండ్ ఆర్ మై ఫాదర్ ఇన్ లాస్ సిస్టర్ సన్, బేసికలీ దే ఆల్ సిస్టర్ సన్. సో మ్యానల్డ్ అవుతాడు. సో అలా నాకు పెళ్ళైన కాడి నుంచి 97లో ఐ గాట్ మ్యారీడ్. సో 97 నుంచి ప్రసాద్ నాకు తెలుసు. సో తను కూడా ఏంటంటే ఇంజనీరింగ్ అయ్యి 2 వేరే ట్రై చేశాడండి, వైజాగ్లో ఉండేవాడు. సో హీ ట్రైడ్ సమ్ బీయింగ్ సమ్ బిజినెసెస్ అనమాట. తనకు కూడా కోఇన్సిడెంట్లీ 2000కి ఏది వర్కౌట్ అవ్వలేదు. సో మేమిద్దరం వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు డూ అనమాట. 2001లో వీఆర్ ఇన్ అవర్ లేట్ 20s, మేబీ జస్ట్ 30sలోకి వచ్చాం అనమాట. 30 years, 29-30 years ఆ టైం. సో వీఆర్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ ఏం చేద్దాం, 2 failures ఉన్నాయి అని తను కూడా చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. సో ఆ టైంలో ఓకే టీవీ సీరియల్స్ అయితే బాగుండొచ్చు అని ఇద్దరు అనుకుని దట్స్ హౌ వి స్టార్టెడ్ అనమాట. సరే కలిపి స్టార్ట్ చేద్దామని వి స్టార్టెడ్ టుగెదర్. ఆల్మోస్ట్ 2001లో మీరు దీంట్లోకి వచ్చారు. అప్పటి నుంచి 20 years. Yeah, 20 years. ఈ 20 years ఎక్స్పీరియన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, నో రిగ్రెట్స్. అంటే ఇనీషియల్గా ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫస్ట్ 7-8 years, ఆల్మోస్ట్ 10 years వాజ్ అ స్ట్రగుల్ అండి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఈ ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వడం లేదు, ఎస్పెషలీ ఫస్ట్ 5 years అండి. అంటే మాకు ఈటీవీ బాగా సపోర్ట్ చేశారండి. సో ఫస్ట్ ఈటీవీ హిందీ సీరియల్తో స్టార్ట్ చేసాం, సచ్చోంగే సప్నే అని. తర్వాత అది క్లోజ్ డౌన్ అయిన తర్వాత ఫర్ 1-2 years వీఆర్ డూయింగ్ ఓన్లీ 1 ఒరియా సీరియల్ అండి. ఒరియాలో టీవీ సీరియల్ చేసాం. సో అది తర్వాత స్లోగా దాంతో 4-5 years నుంచి కన్నడలో సీరియల్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత తెలుగులో వచ్చినాయి.
అప్పుడు కొంచెం నిలదొక్కున్నాం అనమాట. అంటే ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 6 years టు స్టెబిలైజ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ తర్వాత రాజమౌళి వీళ్ళందరూ పరిచయం, నాకంటే ముందు నుంచి పరిచయం ఉందండి. అంటే రాఘవేంద్రరావు దగ్గర పనిచేసేవాడు కాబట్టి రాజమౌళి ముందు నుంచి పరిచయం ఉంది. సో అలా రాజమౌళితో ప్రాజెక్టు మర్యాద రామన్న అది హిట్ అవుతాం, మంచి ప్రాజెక్ట్ అవుతాం. తర్వాత క్రిస్ కూడా అప్పుడు బాగా అంటే ఫ్రెండ్ మాతో ఉండేవాడు, ఇప్పటికి వెరీ గుడ్ ఫ్రెండ్. సో తను ఒక ప్రాజెక్ట్ చెప్తే అది నచ్చి అది చేస్తాం, అది కూడా మంచి పేరు వస్తాం. అలా బై 2009-10 we were able to settle down అండి. సో దట్ స్ట్రగుల్ వాజ్ దేర్ అండ్ దెన్ వీ సా ద సక్సెస్ అండ్ ఆఫ్ కోర్స్ బాహుబలి ఈజ్ ఎ డిఫరెంట్ సక్సెస్. సో ఇట్స్ లుకింగ్ బ్యాక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆల్దో ఫస్ట్ 7-8 years చాలా కష్టపడ్డాం. అండ్ అంటే అది వేరే కష్టం అండి, ఇది వేరే కష్టం. అది అన్సర్టనిటీ. ఏ పెళ్ళైనా కూడా స్టార్టింగ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. సో రాజమౌళి గారు మీకు సీరియల్స్ అప్పుడే పరిచయం, అప్పటి నుంచి సీరియల్స్ నుంచి అప్పుడు ఈవెన్ ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 చేసేటప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా వాజ్ దేర్. తర్వాత రాఘవేంద్రరావు ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు ఐ వాజ్ మేనేజింగ్ దట్ ప్రాజెక్ట్. అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత దెన్ మగధీర అయిన తర్వాత రాజమౌళి చిన్న సినిమా చేద్దాం అనుకున్నాడండి. అప్పుడు నేను వెళ్ళి అడిగాను రాజమౌళి, వీ ఆల్సో వాంట్ సినిమా ఫీల్డ్, అదే సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ బికాస్ రిలేషన్షిప్ తెలుసు బయట కొత్త వాళ్ళతో ఇది కన్నా. అండ్ ఐ నో హిమ్ పర్సనలీ, గుడ్ ఫ్రెండ్ అండ్ ట్రస్ట్ రిలేషన్షిప్ ఉంది కదా అంటే దెన్ తను ఆలోచించి ఓకే చేద్దామండి, విల్ డూ దట్, మర్యాద రామన్ అని. దట్స్ హౌ వి స్టార్టెడ్. ఓకే. అప్పటిదాకా టీవీ ఫీల్డ్లో ఉండి సీరియల్స్ చేస్తున్న మీరు సినిమాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది? అంటే మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? టీవీ సీరియల్స్లో రిస్క్ ఉండదండి యాక్చువల్గా. ఎస్పెషలీ మనం ఈ టీవీకి చేసినప్పుడు ఏంటంటే కమిషన్ ప్రోగ్రామింగ్ కాబట్టి వాళ్ళు ఎక్స్ అమౌంట్ ఎంతో డిసైడ్ చేస్తారు, మనం దాంట్లో ఎంత ఎఫిషియెంట్గా చేస్తే అంత మనకి మింతుంది. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ఇదనమాట, వెరీ లిటిల్ రిస్క్ ఇన్వాల్వ్డ్ అనమాట. మరీ బడ్జెట్లు దాటిపోయి అది తప్ప. బట్ సినిమా ఆబ్వియస్లీ దానికి సిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, బడ్జెట్లో తీయాలి, డైరెక్ట్ స్టోరీ వర్కౌట్ అవ్వాలి, ఇది అన్నీ నెక్స్ట్ సినిమా ప్రాస్పెక్ట్ కూడా. అందుకనే దేర్ ఇస్ డెఫినెట్లీ అన్సర్టనిటీ అండ్ రిస్క్ ఈజ్ వెరీ హై అండి. అందుకనే మేము రాజమౌళితో ఫస్ట్ అప్రోచ్ అయ్యి రాజమౌళిని అడిగింది దాని గురించేనండి. మేము వన్ ఈజ్ రాజమౌళి ఈజ్ అ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. సో అందుకని మేము ఫస్ట్ సినిమాల్లోకి బయటకు వద్దాం, సినిమాలు ట్రై చేస్తాం అన్నప్పుడు ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ కోసమే ఫస్ట్ రాజమౌళి దగ్గరికి వెళ్ళిందండి. అండ్ లక్కీలీ హీ ఆల్సో అగ్రీడ్ అండ్ వీ డిడ్ దెన్. అంటే మగధీర తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే దేర్ వాజ్ సేఫ్టీ, అంటే బిజినెస్ ఎంతవరకు అవుతుందో తెలుసు, బడ్జెట్లో దాన్ని చిన్న ప్రాజెక్ట్ కాబట్టి బడ్జెట్లో చేయగలమనే కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్యాల్కులేటెడ్గా వి డిసైడెడ్ టు గో విత్ ఇట్. అదే. ఆ తర్వాత వేదం ప్రాజెక్ట్ ఎలా? వేదం యాక్చువల్గా అదే టైంలో క్రిస్ గమ్యం తర్వాత గమ్యం అయిపోయిందండి క్రిస్కి. అండ్ మనకి దానికి ముందలే తెలుసు, గమ్యం టైం నుంచి తెలుసు, గమ్యం కన్నా ముందల నుంచి. తను కూడా అప్పుడు యూఎస్ నుంచి తిరిగి వచ్చి తను కూడా ట్రై చేస్తున్నాడు, స్టోరీస్ అవి రాసుకొని ట్రై చేస్తున్నాడు. సో తను ఊరినే అలా ఇంట్లో ఒక ఈవినింగ్ ఇలా కూర్చొని కబుర్లు జస్ట్ డిస్కసింగ్ అండి, జస్ట్ ఊరినే అటు ఇటు జస్ట్ రెగ్యులర్ కాన్వర్జేషన్, ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ ఏదో మాట్లాడుతా ఇలా రాజమౌళితో ఒక ప్రాజెక్టు అనుకుంటున్నాము, ఇప్పుడే టీవీ నుంచి స్లోగా మూవీస్ చేద్దామని రాజమౌళితో ఒక ప్రాజెక్టు అనుకుంటున్నాము, రాజమౌళికి కన్ఫర్మ్ అయింది అని అప్పుడే చెప్పానండి. క్రిస్ అయితే నా దగ్గర కూడా ఒక మంచి స్టోరీ ఉంది, అలాగే సినిమాలు స్టార్ట్ చేస్తే నాది కూడా అయినొచ్చు కదా అన్నాడు అని లైన్ చెప్పాడండి. ఇలా మల్టిపుల్ స్టోరీస్ లైన్ చెప్తే అది వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. సో అది కూడా కంట్రోల్లో అనిపించి కంట్రోల్ ప్రాజెక్టు క్రిస్ కూడా బాగా ఫ్రెండ్షిప్ అంతా ఉండి లిమిట్లో చేయొచ్చని ఆ ధైర్యంతో క్రిస్ కూడా అదే ప్యారల్గా ఒప్పుకున్నామండి. సో అలా స్టార్ట్ అయింది. దాంట్లో క్రిస్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని స్లోగా దాన్ని బన్నీకి చెప్పాడు, బన్నీకి నచ్చింది, తర్వాత అనుష్కకి చెప్పాడు, అనుష్కకి నచ్చింది, అలా కొంచెం స్కేల్ పెరిగిందండి. అది ఒరిజినల్గా అంత కొత్త వాళ్ళతో అలా చేద్దాం అనుకుంది, బన్నీకి నచ్చి అనుష్కకి నచ్చి స్వీటీకి నచ్చేపాటికి తర్వాత మనోజ్ బాజ్పేయి వీళ్ళందరూ వచ్చి అది మంచి ప్రాజెక్ట్, అంటే డిఫరెంట్ గ్లామర్ వచ్చింది దానికి. అండ్ దట్ ఆల్సో యాడ్ అయింది గ్లామర్.
అండ్ గుడ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ సెట్ అయ్యేపటికి దట్ వీ గాట్ సమ్ వెరీ గుడ్ మంచి ప్రాజెక్ట్. యా, ఇట్ వాస్ ఫైనాన్షియలీ అండ్ క్రిటికల్లీ వెల్ రిసీవ్డ్ అది. అవునండి. సో పంజా కొంచెం డిఫరెంట్ అండి, 2 సక్సెస్ల తర్వాత అది కొంచెం మాకు కొంచెం ఎదురు దెబ్బ తగిలింది. అది డెఫినెట్గా అదేంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ రూమ్మేట్ అనమాట. వాళ్ళ వైఫ్ తను పవన్ కళ్యాణ్తో పరిచయం ఉండి పవన్ కళ్యాణ్ గారు మనకి మంచి స్టోరీ ఉంటే డేట్స్ ఇస్తానంటున్నారు, మంచి డైరెక్టర్ వాళ్ళు సెట్ చేయగలిగితే. బట్ తనకేమో అంత ఎక్స్పీరియన్స్ లేదండి, మీరైతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 2 సినిమాలు ఆల్రెడీ అప్పటికి మర్యాద రామన్న ఇవన్నీ వేదం అయిపోయినాయి అంటే సరే అని అప్పుడు ఆయన అని చెప్పి దిగామండి. అండ్ విష్ణువర్ధన్ కూడా మంచి డైరెక్టర్ అండి, మంచి డైరెక్టరు. అబ్బు రవి గారు డైలాగ్స్ అన్నీ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ కమర్షియల్గా అది వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండి. ద లుక్ అండ్ ఫీల్ కానీ ఇప్పుడు కూడా చూసినా కూడా లుక్ ఫీలు, ఆయన పవన్ కళ్యాణ్ గారి లుక్ కానీ, ఆ స్టైలిష్నెస్ కానీ, గ్లామర్, అది ఇట్స్ వెరీ వీ ఫీల్ గుడ్ అండ్ వీ డిడ్ ఇట్స్ ఎ నైస్ ప్రాజెక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ కమర్షియల్గా అది వర్కౌట్ అవ్వలేదు. సో వీ ఫేస్ సమ్ లాసెస్ ఆ ప్రాజెక్ట్లో. అది ఫైనల్గా అంతా మా మీదే పడిందండి. యాక్చువల్లీ జాయింట్ వెంచర్ కింద స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్ సంఘమిత్ర అని, మేము అర్కా కింద. బట్ అల్టిమేట్లీ ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ఇట్ మేమే బేర్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం అవునండి. యా, ఇప్పటికీ ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ లుక్స్ ఆ ప్రాజెక్ట్లో. విష్ణు, మన కెమెరామెన్ వినోద్ గారు, వీళ్ళందరూ మంచి ఇది. విష్ణు కూడా ఇప్పటికీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వీఆర్ ఆల్ దిస్ థింగ్. ఒకప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ పాటలు ఆయన అన్నీ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కానీ అన్నీ బాగా వచ్చినాయి అండి. అది కొన్ని ఆ టైంకి అది వర్కౌట్ అవ్వలేదు. అప్పటి వరకు అంటే వేదం, మర్యాద రామన్న ఇవి హిట్, సరే పంజా కమర్షియల్గా హిట్ కాకపోయినప్పటికీ మీకంటూ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అంటే పంజా రిజల్ట్ చూసిన తర్వాత బాహుబలి లాంటి సినిమా చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి. సో ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు? అంటే బాహుబలి యాక్చువల్గా ఏంటంటే రాజమౌళితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలండి. అంటే యాక్చువల్గా ఏంటంటే బాహుబలి అంటే రాజమౌళి మన రాఘవేంద్ర గారికి ఒక ప్రాజెక్ట్ చేయాలండి. సో మర్యాద రామన్ తర్వాత రాఘవేంద్ర గారు ప్రాజెక్టు మమ్మల్ని హ్యాండిల్ చేయమన్నారు. సో అలా హ్యాండిల్ చేయని నుంచి మేము బికేమ్ ప్రొడ్యూసర్స్ వి టుక్ ఓవర్ ద ప్రాజెక్ట్. అండ్ రాజమౌళి ఏంటంటే అప్పుడు ఈగా చేసి ఉన్నాడండి. ఈగా చేసి చిన్న సినిమాలు అయిపోయినాయి. మర్యాద రామన్న, ఈగా ఇదైంది. మళ్ళీ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ బ్యాక్ అండ్ డూ వన్ బిగ్ ప్రాజెక్ట్ అనమాట. మేము కూడా వీ వాంటెడ్ టు రాజమౌళితో, అప్పటికి మాకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం అండర్స్టాండింగ్ అదంతా కూడా ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 3-4 ఒక ఎదు దెబ్బ, 2 సక్సెస్లు కొంచెం మీద అంటే దాని పాజిటివ్స్ నెగిటివ్స్, కొంచెం డిస్ట్రిబ్యూషను ఇవన్నీ ఎలా ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఆ సైడ్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. సో ప్లస్ రాజమౌళితో ఎనీవే వీ ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేట్ కంఫర్ట్ అండి. సో అప్పుడు రాజమౌళితో ఒక ప్రభాస్ అనుకుని ప్రభాస్కి ఒక మంచి పెద్ద స్టోరీ రాద్దామని అలా స్టార్ట్ చేశారండి. సో ఆ స్టోరీ అది బాహుబలి అండి. ఆ స్టోరీ విన్న తర్వాత వి వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండి. దెన్ దాన్ని బడ్జెట్ వేస్తే చాలా అనుకున్న దానికన్నా అంటే అప్పుడున్న మార్కెట్ కన్నా ఎక్కువ వస్తాను. బట్ క్యారెక్టర్స్ బాగున్నాయి, ఇది బాగున్నాయి అని. బట్ స్టోరీ కూడా పెద్ద స్టోరీ వస్తానండి. అంటే ఒక 3 hours 2.5 hours 3 hours ఫిట్ అయ్యే స్టోరీ కనిపించట్లేదు అండ్ ఇంకా దానికన్నా ఎక్కువ వచ్చేదట్టు అనిపించింది. దాన్ని తగ్గిద్దామంటే ఇంపాక్ట్ పోతాను స్టోరీ నరేషను. సో రాజమౌళి మేము కొన్నాళ్ళు ఆలోచించి దీన్ని బడ్జెట్ ఈ స్టోరీ పరంగా కూడా 2 సినిమాల కింద చేస్తే బాగుంటుందని వీ లుక్డ్ ఎట్ 2 stories. దాన్ని 2 stories కింద చేశాను. అది 2 stories కింద చేసి మళ్ళీ బడ్జెట్ చేసినా కూడా మళ్ళీ కొంచెం బడ్జెట్స్ డెఫినెట్గా ఆన్ ద హైయర్ సైడ్ ఉన్నాయండి, అంటే రిస్క్ ఉందండి. సో రాజమౌళి అప్పుడు యాక్చువల్గా ఫ్రాంక్గా కూర్చుని చెప్పాడండి, మనకి ఇది రిస్క్ అనుకుంటే మనం ఇది పక్కన పెట్టి సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడైనా నేను వేరే చూస్తాను, మనం వేరే మన కంట్రోల్ ఉండి కొంచెం లిమిటెడ్ బడ్జెట్లో చేసే సబ్జెక్టు చూద్దామని. బట్ రాజమౌళి తెలుసు, స్టార్స్ ఉన్నారు, దానికి మంచి స్టోరీ అని అగైన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి. దట్ ఇది చేయొచ్చు, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది, మనం అంటే ఆన్ టేబుల్ రికవర్ అయిపోయినా తర్వాత రికవర్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్తో వి స్టార్టెడ్ అండి.
బట్ అనుకున్న దానికన్నా ఇట్ కెప్ట్ గ్రోయింగ్. సో ఆ బడ్జెట్స్ పెరిగే కొందికి మనం మార్కెట్ ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి కన్నడ, తమిళ్, తర్వాత హిందీ ఇన్ని ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇట్ మెయిన్లీ కాన్ఫిడెన్స్ ఇన్ రాజమౌళి అండ్ హీరో స్టోరీ అన్నీ కలిపి వి సెడ్ ఓకే విల్ డూ ఇట్. అయితే స్టార్ క్రూ ఉంది మొత్తం హీరోల దగ్గర నుంచి హీరోయిన్ల దగ్గర నుంచి అండ్ రాజమౌళి గారి దగ్గర నుంచి దాంట్లో అంతా కూడా స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ నమ్మకం ఉండొచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు అనుకున్న దానికంటే కూడా ఇంత రిజల్ట్ వస్తుందని? లేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి. డెఫినెట్గా నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్. అది అంటే మనం చేసిన కృషి బట్టి, అందరూ చేసిన కృషి బట్టి కొన్ని అలా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయండి డెఫినెట్గా రిజల్ట్స్. ఒక్కొక్క టైంలో ఏంటంటే అన్నీ అలా ఎలైన్ అవుతాయండి. అది ప్రతిసారి మనం ఇప్పుడు నేను రాజమౌళి, ఆర్కా రాజమౌళి కలిపి చేసినా మళ్ళీ ఇలా వస్తుందనే గ్యారంటీ లేదండి. అది ఒక్కో టైంలో అన్నీ మనకి అనుకున్న విధంగా జరుగుతాం, అనుకున్నట్టు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతాం. అవన్నీ ఒక టైంలో అలా జరుగుతాయండి. డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇట్ వాస్ మచ్ మోర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. ఆ రిజల్ట్ చూసాక ఏమనిపించింది మీకు కానీ, రాజమౌళి గారు కానీ, మీ పార్ట్నర్స్ కానీ ఏమనిపించింది? ఇట్స్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెరీ అంటే అందరూ పెట్టిన కృషికి, అందరూ పెట్టిన ఎఫర్ట్కి it showed అండి ఆన్ స్క్రీన్ అండ్ ఆన్ ద పబ్లిక్ అండ్ ఎవ్రీవేర్. ఇట్ షోడ్, ద రిజల్ట్ షోడ్ అండి. అంటే ఇట్ వాజ్ అ జెన్యూన్ ఎఫర్ట్ అండి. అందరూ అంటే ఏదో డబ్బుల కోసం లేకపోతే పేరు కోసం చేయలేదండి. అందరూ ఈ స్టోరీ నచ్చి ది ఫస్ట్ టైం ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాం, ఇంత స్కేల్లో చేస్తున్నాం. అందరూ ఫ్రమ్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరియల్ గారు కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ మనం ఎలా దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు, దీన్ని ఎలా మనం మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, అందరూ హెల్ప్ చేశారండి. ఫ్రమ్ నాట్ జస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాకుండా ఎవ్రీబడి సెల్ఫ్లెస్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రాజెక్ట్ అండి. అంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి దే కేమ్ ఓన్డ్ అప్ ద ప్రాజెక్ట్ అంటారు కదండి, దే రియల్లీ ఓన్డ్ ఇట్ అప్ అండ్ ఎవ్రీబడి డిడ్ వాట్ ఎవర్ దే క్యాన్ ఆ లెవెల్కి. అండ్ అది కనిపిస్తుందండి. సో దట్ ఈస్ గ్రాటిఫైయింగ్. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరో వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా అన్నేళ్ల పాటు ఆ సినిమాకే డెడికేట్ 4 years ఒక సినిమాకి మీద రెండు సినిమాలు అనుకోండి, బట్ స్టిల్ దాని మీద ఉండటం చాలా ఎస్పెషల్లీ ఏంటంటే సెకండ్ పార్ట్ ఈజ్ ఈజియర్ అండి. అంటే ఫస్ట్ పార్ట్ సక్సెస్ తెలిసిపోయింది, రిజల్ట్ తెలిసిన తర్వాత సెకండ్ పార్ట్ మనకి తెలుసండి. అది డెఫినెట్గా ఎంత అంటే 1000 కోట్లు 1500 కోట్లు కాకపోయినా ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని మనకి తెలుసండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ ద అన్సర్టనిటీ అండి. అసలు మనకి రిలీజ్ ముందుల మనకున్న డెఫిసిట్లు కానీ, ఆ పెట్టిన ఖర్చు కానీ, అది ఏమవుతుంది, హిందీలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ ఈ అన్ని ప్లస్ ఫస్ట్ మార్నింగ్ షో వచ్చిన టాక్కి ఇట్ వాజ్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ అండి. అంటే మార్నింగ్ టాక్ డిసాస్టర్ అనే టాక్ వచ్చిందండి, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ తెలుగులో. సో అవన్నీ దాటి ఫస్ట్ వీకెండ్ దాటి మండేకి మొత్తం టర్న్ అరౌండ్ అయ్యి, అంటే హిందీలో మొదటి కాడి నుంచి పాజిటివ్ టాక్ ఉందండి. మనకి ఎస్పెషల్లీ మన తెలుగులో నైట్ షోస్, మిడ్ నైట్ షోస్, మార్నింగ్ షోస్ బాగా వచ్చింది. ఈవినింగ్కి నెక్స్ట్ డే వీకెండ్కి సెటిల్ అయిందండి. సో ఇట్ వెంట్ త్రూ దట్. అంటే ఇంకా అది బ్లాంక్ అయిపోతామండి. ఇంకా ఆ టైంలో మనం చేసేది ఏమి ఉండదండి. ఇంకా అదే ఇంకా దానికి ఏం చేయాలి ఆ టైంలో, బట్ మనం దాన్ని ఇంకేమి సో వీ వెంట్ విత్ ఇట్. లక్కీలీ ఇట్ టర్న్డ్ అరౌండ్. సో బాహుబలి ఒక కమర్షియల్ హిట్టే కాదు, అంటే కాసుల వర్షం కురిపించడమే కాకుండా మొత్తాన్ని, అంటే ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని, మిమ్మల్ని, సినిమా మొత్తాన్ని, టోటల్ సినీ ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది అనుకోవాలి. అప్పటి వరకు ఒక జోన్లో ఉన్న మనము సో ఎక్కడ వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది అది అంతా కూడా. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు. సో ఇప్పటి వరకు అంటే బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టింది, అవునా ఆ సినిమా? సో ఆ టైంలో ఎలా అనిపించింది? డెఫినెట్లీ ఇట్స్ వెరీ అంటే సాటిస్ఫైయింగ్ అండి, సాటిస్ఫైయింగ్ అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అందరికి కూడా. అండ్ అది మన బేబీ అది పెద్దాళ్ళు అయ్యి సక్సెస్ఫుల్ అయితే ఎలా ఉంటుందో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండి. మన పిల్లలు పెద్దాళ్ళు అయ్యి వాళ్ళు ఇదైపోతే ఎలా ఉంటుంది. సో ఎందుకంటే అది ఒక ప్రొడక్షన్ ఒకటే కాదండి, ప్రొడక్షను, స్టోరీ, మేకింగు కాకుండా మార్కెటింగు. వీ హ్యాడ్ టు కమ్ అప్ విత్ కొత్త వేస్ ఆఫ్ మార్కెటింగ్, పుషింగ్. హిందీలో ఎలా మార్కెట్ చేయాలి, హిందీలో ఎవరితో పార్ట్నర్షిప్స్ చేయాలి, కరణ్ జోహార్ వాళ్ళని తీసుకొచ్చి మిగతా ఫిలిం ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి ఎవరు చేసామండి అన్ని ఫిలిం ఫెస్టివల్స్, ఫిలిం మార్కెట్స్, వేరే కంట్రీస్, జపాన్కి అమ్మి జపాన్లో అక్కడ సక్సెస్.
సో అన్నీ ఎప్పుడు ఎవరు చేయని అటెంప్ట్ చేయని ఫస్ట్ టైం అది వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవుదో తెలియకుండా ఒక ట్రై చేసి చూద్దాం వీళ్ళు పోతే ఏముంది ఒక 1 crore ఏదో ఖర్చు అవుతుంది బట్ మనకి అది సక్సెస్ వస్తే అట్లీస్ట్ మనం అక్కడ మన సినిమా ప్లేస్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ట్రై చేసామండి. సో అలా అన్నీ అనుకున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్సెప్ట్ చైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ అండి, మనం అనుకున్నంత రాలేదు. బట్ మోస్ట్ కంట్రీస్ అంటే జపాన్ కానీ ఇలా సౌత్ అమెరికా కానీ మనం ఎప్పుడు తెలుగు ఆడియన్స్ లేని సినిమా ఏరియాస్ అంటే అదర్ దెన్ యూఎస్ఏ అన్నీ మనకు అఫ్కోర్స్ ఎప్పుడు మన తెలుగు ఆడియన్స్ చూస్తారనుకోండి, బట్ నాన్ తెలుగు ఆడియన్స్, నాన్ ఇండియన్ ఆడియన్స్ మార్కెట్స్లో కూడా మనం వెళ్ళి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాము. సో ఇప్పుడు తెలుగు సినిమాలు జపాన్ వాళ్ళు వచ్చి తెలుగు సినిమాలు అడుగుతున్నారు. చరణ్ సినిమాలు కానీ ప్రభాస్ సినిమాలు కానీ సాహో కానీ ఇలా అన్ని ఫ్లాప్ అయినా హిట్ అయినా తీసుకెళ్తున్నారండి వచ్చి. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండ్ వెరీ గుడ్ ఫీలింగ్. సో ఆ టైంలో ఆ సక్సెస్ని ఎలా షేర్ చేసుకున్నారు మీరు కానివ్వండి, రాజమౌళి గారు, ప్రభాస్ వీళ్ళంతా కూడా? అంటే మేము యాక్చువల్గా వాట్ వీడ్ అండ్ ఎస్పెషలీ సెకండ్ ఫిలిం తర్వాత అండి, ఫస్ట్ ఫిలిం అండ్ సెకండ్ ఫిలిం తర్వాత నేను రాజమౌళి ఎస్పెషల్లీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మేము మై వైఫ్ అండ్ రమా ఆల్సో ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో వీ ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్స్. సో వీ యాక్చువల్గా మనం ఫిలిం ఫెస్టివల్స్ ఎవరెవరు మన సినిమా వెళ్తాందో అన్ని ఫెస్టివల్స్, చిన్న ఫెస్టివల్ అని పెద్ద ఫెస్టివల్ అని మన సినిమా వెళ్తే మేము కూడా వెళ్ళామండి సినిమాకి. సో అలా చాలా కంట్రీస్ చూసామండి, చాలా ప్లేసెస్ చూసాం, చాలా రకాల ఫిలిం ఫెస్టివల్స్ చూసామండి. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే అది మరీ ఎప్పుడు అవకాశం రాదు. సో వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అని. సో సమ్ రొమేనియా లాంటి కంట్రీస్, రొమేనియాలో ఫిలిం ఫెస్టివల్ ఉంటే రొమేనియా, అలా రష్యా, మాస్కోలో పెద్ద ఫెస్టివల్ అండి, ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడ మన ఓపెనింగ్ ఫిలిం. సో అక్కడికి వెళ్ళాము. అలా సెలబ్రిటీ అక్కడ గెస్ట్ కింద, అఫీషియల్ గెస్ట్ కింద వెళ్ళాము. దెన్ వీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫెస్టివల్స్. సో దట్ వాజ్ అ నైస్ వే ఆఫ్. దాంతోపాటు వీ ఆల్సో సా ద కంట్రీ, సా ద ప్లేసెస్, సిటీస్, అక్కడ ఇది పీపుల్ అది. సో దట్ వాజ్ హౌ వీ సెలబ్రేటెడ్ అండి. యాక్చువల్లీ ఎంజాయ్డ్ దిస్ థింగ్. తెలుగు సినీ పరిశ్రమలో ఎలా అయిందంటే బాహుబలి సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత ఉంది. ఎస్పెషల్లీ ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, గ్రాఫిక్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి. సో మొత్తం కూడా అంటే వేరే దేశాల నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి దానికి వర్క్ చేశారు. సో మీరు అంటే బాహుబలికి ముందు తర్వాత, ఇందాక నేను అన్నట్టు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా బాహుబలి ఎంతవరకు ఎఫెక్ట్ చూపింది? 100% అండి, ఇన్ ఎవ్రీ విచ్ వే అండి. వన్ ఇస్ టెక్నికల్ అండి, నాట్ జస్ట్ తెలుగు అండి, ఇండియా మొత్తం మీద గ్రాఫిక్స్, సెట్స్ ఎంత లెవెల్కి మనం పెంచగలమో అంత లెవెల్ పెంచామండి. సో ఇదివరకు బిఫోర్ బాహుబలి గ్రాఫిక్స్ లెవెల్ వేరు, పోస్ట్ బాహుబలి CGI గ్రాఫిక్స్ లెవెల్ వేరండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్లో కూడా మనం ఇక్కడ ఇంత క్వాలిటీ గ్రాఫిక్స్ చేయొచ్చు, ఇంకా మనం బెటర్ గ్రాఫిక్స్ చేయాలి అనేది వచ్చిందండి మన ఆఫ్టర్ బాహుబలి. అందరూ కూడా గ్రాఫిక్స్ ఒకటి, సెట్స్ ఒకటి, ప్లస్ మార్కెట్ అండి. అంటే మనం బిఫోర్ ఏంటంటే మన తెలుగు సినిమా, మన తెలుగు లేకపోతే కన్నడ ఇక్కడ వరకు నిమిత్తం అయి ఉండేదండి. మనం అంతకన్నా బయటికి మేబీ మలయాళం కొంచెం అక్కడ వరకు చూసేవాళ్ళం. లేదు ఇప్పుడు మనం తెలుగు సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయొచ్చు, హిందీలో కూడా ఆడియన్స్ ఉండారు అనేది బాహుబలి తర్వాతే వచ్చిందండి. అంటే థియేటర్లో రిలీజ్ చేసి దానికి ఇప్పుడు ఆ తర్వాత సోమని మన సినిమాలు హిందీలో కూడా రిలీజ్ అవుతున్నాయండి. KGF కానీ ఇవన్నీ ఒక కన్నడ సినిమా హిందీలో ఇప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అండి ఇప్పుడు హిందీలో. అది ఓన్లీ బికాస్ ఆఫ్ బాహుబలి మూలనే వాళ్ళకి అందరికి కూడా ఆ ధైర్యం వచ్చి మనం కూడా అటెంప్ట్ చేయొచ్చు అనేది వచ్చిందండి. సో దట్ ఈస్ అ బిగ్ ఇదండి. అంటే మనకు సడన్గా మార్కెట్ మన వరకే కాదు, ఇంకా పెద్ద మార్కెట్ ఉంది, మనం ఇంకా పెద్దది అటెంప్ట్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ బాహుబలి తర్వాత అందరికీ వచ్చిందండి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇదండి. ఏ విషయంలో అయినా కూడా ఎంత పాజిటివ్ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న నెగిటివిటీ కూడా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా అంటే బాహుబలి సినిమా అప్పుడు కూడా కొంతమంది అన్న టాక్ ఏంటంటే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకి అంత భారీ బడ్జెట్ సినిమాలు, అంత విజువలైజేషన్, అంత గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు అవసరం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. అంటే బిఫోర్ రిలీజ్ అంటారండి, రిలీజ్ తర్వాత? బిఫోర్ రిలీజ్ కంటే ఎవరికి తెలియదు, రిలీజ్ తర్వాత అయినా కూడా అదేం లేదండి. అంటే నాకు అంత తెలీదు, ఎవరైనా అనుండొచ్చండి. బట్ ఇట్ ఈస్ బేసికలీ ఆ స్టోరీకి మా స్టోరీని ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకునే దాన్ని బట్టి మనం ఎంత VFX ఎంత ఇది అనేది డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలండి. అంటే స్టోరీకి అవసరం లేకుండా ఊరినే VFX
చేస్తే వేస్ట్ అండి. అలాగే మెయిన్ స్టోరీ అండి ఏ సబ్జెక్ట్ కన్నా ఆ స్టోరీ వెనకాల ఆ డైరెక్టర్ దాన్ని ఎలా విజువలైజ్ చేసుకున్నాడు, దానికి ఎలా మనకి ఈ విఎఫ్ఎక్స్ అవసరమా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఒట్టి విఎఫ్ఎక్స్ మీద మనకి ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయరండి సినిమా. బట్ ఆ విఎఫ్ఎక్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఒక ఒట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూలన సినిమా ఆడలేదండి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విల్ ఎన్హాన్స్ ద ఫిలిం. కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే కరెక్ట్ విఎఫ్ఎక్స్ విల్ దిస్ థింగ్. సో ఇప్పటి వరకు సినీ పరిశ్రమ మొత్తం ఒక ఎత్తు, ఈ కరోనా టైం తర్వాత వచ్చేదంతా ఒక ఎత్తు. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సినీ పరిశ్రమ? చాలా కన్ఫ్యూజింగ్ ఉందండి. ఎవరికి నిజంగా కరెక్ట్గా ఆన్సర్ ఎవరికి తెలియదండి. ఇట్ ఈస్ అంటే మనం ఎప్పుడు ఫేస్ చేయని సిచ్యువేషన్ ఇది. సో ఎలా రోజుకి కొత్తగా మారుతానండి. ఒక్కొక్క న్యూస్ డెవలప్మెంట్ వస్తుంది, దాన్ని బట్టి ఇంకొక వేరే విధంగా అవుతానండి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టైం అండి. డెఫినెట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫ్రమ్ ఎవ్రీవన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ టు టెక్నీషియన్స్, మన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అందరికీ ఇది చాలా డిఫికల్ట్ టైం అండి. సో అది ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనకి ఇంకా తెలియదండి. బట్ వన్ థింగ్ ఏంటంటే షూటింగ్స్ ఇవన్నీ డెఫినెట్గా స్టోరీలు కానీ సబ్జెక్టులు కానీ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1-2 years ఇప్పుడు మనం వేరే దేశాలు తిరగాలన్నా సబ్జెక్టు అక్రాస్ దేశాలు, లేకపోతే బయటికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ట్రావెల్ అవన్నీ చాలా లిమిటెడ్గా చేసుకోవాల్సి వస్తుందండి. మనం ఇప్పుడు సాంగ్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాం, ఇలాంటి కొంచెం రీలుక్ చేయాలండి. వీ హ్యావ్ టు రీథింక్. అవన్నీ పాసిబుల్ కావచ్చు. ప్లస్ పెద్ద లావిష్గా 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు ఆర్ 100 మంది డాన్సర్లు అలా సీన్లు సెట్ చేయాలన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్న ఇమ్మీడియట్ ఫ్యూచర్లో అయితే అది కష్టం అవుతుందండి. అలాంటివన్నీ చాలా. సో మెయిన్ ఏంటంటే కొంచెం ఎంత లిమిటెడ్గా, ఎంత క్లోజ్డ్గా, లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ క్రూతో ఆ స్టోరీ ఎంత బాగా చెప్పగలం, అలాంటి స్టోరీస్, అలాంటి స్క్రిప్ట్స్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. రెడీ చేసుకోవాలండి అట్లీస్ట్ నెక్స్ట్ 1.5 year 2 yearsకి. అంటే ఒకటి బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, 2 ఎన్వైర్న్మెంట్ సెటప్స్ కూడా కాంపాక్ట్ సెటప్స్, కాంపాక్ట్ ఎన్వైర్న్మెంట్స్, ఒక ఇంట్లో చెప్పగలం ఒక మంచి స్టోరీ అలా. అంటే 2-3 ఇళ్ళ మధ్యలో బయటికి వెళ్ళకుండా చెప్పగలమా, ఇలా స్టోరీల దగ్గర నుంచి రైటింగ్ కూడా మారాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఈ కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల్లో కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎస్పెషల్లీ సినీ ఇండస్ట్రీలో కూడా మీరు ఇందాక అన్నప్పటి నుంచే ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అందరికీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న టైంలో సరే చిన్న సినిమాలు అంటే ఎలాగోలా అవి సస్టైన్ అవుతాయి. బట్ పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి మాత్రం మీరు అన్నట్టుగా అన్నీ చూసుకోవాలి. అంతంత భారీగా సెట్ వేయటానికి ఉండదు, అండ్ అంతమంది ఆర్టిస్టులని పెట్టడానికి ఉండదు. ఇట్లాంటి టైంలో మరి భారీ బడ్జెట్ సినిమాలు రావు. సో ఎలా ఏం చేయాలి? అదేనండి. అంటే మనం అది ఇప్పుడున్న అంటే 2-3 రకాలుగా ఉందండి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సినిమాలు ప్రొడక్షన్లో ఉండి ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే సినిమాలు ఒక ఎత్తండి. అది ఎలాగోలా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుందండి. దాన్ని ఎలా చేస్తాం, సీజీ ఎన్వైర్న్మెంట్లు పెంచుకొని అలా చేసుకునేది ఒకటిదండి. ఇప్పుడు కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్ అండి, అంటే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా భారీ ఎత్తున చేయాలంటే టెక్నాలజీ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ వస్తానండి. వర్చువల్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్స్ అని వస్తున్నాయండి. అంటే ఇప్పుడు మనం ఒక ఫ్లోర్లో పెట్టుకుని మన పెద్ద ఎన్వైర్న్మెంట్స్ అన్నీ మనం డిజిటల్గా క్రియేట్ చేసుకుని వెనకాల బ్యాక్డ్రాప్లో చేసుకుని మనం చేసుకునేటట్టు అలా వస్తున్నాయండి. సో అలాంటివన్నీ ఆలోచించాలండి. అలాంటి వర్చువల్ ప్రొడక్షన్స్ అని అలాంటి బయటికి వెళ్ళకుండా స్టూడియోలోనే బట్ బయటికి వెళ్ళినట్టు చూపిస్తా ఎలా చేయగలం. టెక్నాలజీని వాడుకోవాలండి. మెయిన్గా మ్యాక్సిమం టెక్నాలజీని మనం ఎంతవరకు వాడుకోగలం, ఎంతవరకు దాన్ని వాడుకుని ఎంతవరకు అది మనకి ఎంత ఫీజిబిలిటీ కూడా ఎంత ఉంటుంది, అంటే మనకి ఆ ఖర్చు దాని మీద పెట్టే ఖర్చు మనకి బడ్జెట్ సరిపోతుందా, మన బడ్జెట్లకి అవుతుందా. సో ఇవన్నీ అంతా వేరేగా ఆలోచించాల్సి వస్తుందండి. సో పెద్ద బడ్జెట్ సినిమా పెద్ద స్కేల్లో
పెద్ద స్కేల్లో సినిమాలు తీయాలంటే డెఫినెట్గా ప్రస్తుతం అయితే పాజ్ చేయాల్సి వస్తుందండి. పాజ్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, దాన్ని ఇప్పుడు ఉన్న దీంట్లో మళ్ళీ ఇంకో బాహుబలి లాంటి సినిమా చేయాలంటే నియర్ ఇంపాసిబుల్ అండి. అంటే ఉన్నాయి ఎలాగోలా ఫినిష్ చేస్తాం ఒకటండి, బట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మటుకి ప్రస్తుతం అయితే కష్టం అండి. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఆల్ అదర్ టెక్నాలజీ, బడ్జెట్స్ ఇవన్నీ చూసి దాంట్లో ఇంత బడ్జెట్లో ఉన్న మన యాక్సెసిబుల్ టెక్నాలజీలో ఎంతవరకు చేయగలం, ఎంత బాగా చూపించగలం అనేది చూసుకుని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మొన్న 8వ తారీఖు నుంచి ఇక్కడ షూటింగ్ జరుపుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చినప్పటికీ బట్ ఏవైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఒక సినిమా షూటింగ్ అన్నా, సీరియల్ షూటింగ్ అన్నా మినిమం మెంబర్స్ లేనిది మాత్రం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇవన్నీ సెటరేట్ అవ్వాలంటే, సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఇవన్నీ సెటరేట్ అవ్వాలంటే అంటే మీ వ్యూ ప్రకారం ఎంత కాలం పట్టవచ్చు? వ్యాక్సిన్ అనేది ఇప్పుడే నాకు తెలిసి రాదండి. అది వ్యాక్సిన్ వచ్చినా కూడా అందరికీ ఇచ్చి ట్రీట్మెంట్ చేసేది ఇప్పుడు కాదండి. ఇప్పుడు మనకి ఇప్పుడే ఇంకా పీక్ అవ్వలేదండి. మనకి కేసెస్ కానీ, వైరస్ స్ప్రెడ్ కానీ అవన్నీ ఇంకా పీక్ అవ్వలేదు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారండి. కొందరు ఇంకో 2 months అంటున్నారు, ఇంకో 3 monthsలో పీక్ అయ్యి తగ్గొచ్చు అంటున్నారు, ఇంకో 1 month అంటున్నారు. ఈ నెక్స్ట్ 4-5 months క్రూషియల్ అండి. ఈ నెక్స్ట్ 4-5 monthsలో ఎంత ఫాస్ట్గా ఈ పీక్ అయ్యి రికవర్ అయ్యి జనాల్లో ఒక కాన్ఫిడెన్స్, మనకి వచ్చినా పర్లేదు, ఏమవ్వదు, వస్తే ఒకరికి వస్తుంది అనే ఒక ఆ నమ్మకం, ఆ ధైర్యం వచ్చే వరకు కొంచెం ఇలాగే వెనక్కి ముందులకే ఉంటుందండి. షూటింగ్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే ఎవరు అంటే కష్టం అండి. అంటే సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి ఫినిష్ చేసినా కూడా సినిమాలు థియేటర్స్ లేకుండా ఫినిష్ చేసి అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అంటే ఇంకొక వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కానీ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత క్యాచప్ చేయలేరు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిన సినిమాలు, పెద్ద సినిమాలు అయినా ఇంకో 10 రోజులు షూటింగ్, 15 రోజులు షూటింగ్ ఉందనుకోండి, అవి ఇప్పుడు షూట్ చేసి పెట్టుకున్నా కూడా థియేటర్లు ఓపెన్ అయితే కానీ థియేటర్లు ఓపెన్ అవుతాం ఒకటి, థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత దాంట్లో జనాలు ఎంతవరకు వస్తున్నారు అవన్నీ తెలిస్తే కానీ మనం ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేస్తానికి స్కోప్. సో అన్నీ చూసుకునే చేయాల్సి వస్తుందండి. స్లోగా మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మనకి దాంట్లో లిమిటెడ్గా చేసుకునే సీన్స్ ఏమైనా ఉంటే అవి ఫస్ట్ ఫినిష్ చేసుకుని, భారీ ఎత్తున చేయాల్సిన సీన్స్ ఏమైనా ఉంటే అవి తర్వాతకి పెట్టుకుని, కొంచెం అంత సెటిల్ అయిన తర్వాత ఒక 2 months తర్వాత, 3 months తర్వాత కొంచెం అలా ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా స్కెడ్యూల్స్ చేసుకోవాల్సి వస్తుందండి. ఏదైనా కూడా అంటే అన్ని రకాలుగా ఒక కష్టకాలం అయితే నడుస్తుంది. ఈ టైంలో అంటే పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నాయి, దాంట్లో రిలీజ్ చేసుకుందాము అని చెప్పేసి. ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ డెఫినెట్గా అంటే 2 విషయాలండి. ఓటీటీ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ ద ఫ్యూచర్ అండి. బట్ ఆ ఫ్యూచర్ అంటే సినిమా థియేటర్లు ఉండవని కాదండి. సినిమా థియేటర్లు ఉంటాయి, ఓటీటీ ఉంటాయి. అండ్ కొన్ని సినిమాలు ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్ అంటే జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అనుకోండి, ఆర్ బాహుబలి లాంటి సినిమా అనుకోండి, అది ఓటీటీలో రిలీజ్ చేస్తాం అనేది ఫీజిబుల్ కాదండి. ఎందుకంటే ఒకటి ఎక్స్పీరియన్స్, మనం ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆ గ్రాండ్నెస్, అది ఓన్లీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్, అందరితో కలిపి ఫ్రెండ్స్తో అందరితో కలిపి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయండి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు, పెద్ద స్టార్లు, పెద్ద ఆర్టిస్టులు, ఇవి ఉన్నాయన్నీ బయటికి వెళ్ళి థియేటర్లో చూసే సినిమాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు ఉమామహేశ్వరరావు ₹1 లాంటి సినిమాలు, అవి ఏంటంటే అది ఇప్పుడు 10 మందితో ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అంటే అనే ఇది కూడా తక్కువ ఉంటుందండి. ఇంట్లో చూసుకున్న ఒకే ఫీలింగ్ వస్తుంది, బయట చూసినా అదే మంచి సినిమా అయినా కూడా. సో అలా సెగ్రిగేట్ అవుతాయండి. ఓటీటీకి ఎలాంటి సినిమాలు థియేటర్స్కి ఎలాంటి సినిమాలు ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుందండి. దాన్ని బట్టి థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలు డెఫినెట్గా థియేటర్కి వెళ్తాయండి. బట్ ప్లస్ ఏంటంటే ఫైనాన్షియలీ ఆల్సో థియేటర్ రెవెన్యూ రాకుండా మనం ఎంత చేసినా కూడా ఓన్లీ ఓటీటీ మీద మనకి రెవెన్యూ సరిపోదండి. వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్, మనకి ఓటీటీ కానీ శాటిలైట్ కానీ ఇచ్చే బడ్జెట్స్ కానీ, మనకి ఫైనల్గా వాళ్ళు ఇవ్వగలిగిన అమౌంట్స్, మనం ఖర్చు పెట్టిన బడ్జెట్స్, ఫైనల్గా థియేటర్ నుంచి రెవెన్యూ వస్తేనే
ప్రొడ్యూసర్కి మోస్ట్ సినిమాలకండి ప్రొడ్యూసర్కి ఒక ప్రాఫిటబిలిటీ కనిపిస్తుందండి. లేకపోతే ఒట్టి ఓటీటీ మీద డిపెండ్ అవ్వాలంటే చాలామందికి వర్కౌట్ అవ్వవచ్చు అండి. సో అందుకని ఈ రెండు అదే బ్యాలెన్స్. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు అయితే ఓటీటీకి కొంచెం ఎంతో కొంత. ఆర్జీవి గారు కూడా నిన్న మొన్న ప్లాట్ఫామ్ మీద తను రిలీజ్ చేశారు. అవును. అలాంటి చిన్న సినిమాలు లో బడ్జెట్లో చేసినవి కొంతవరకు ఫీజిబుల్ అండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పింది పేపర్ వ్యూ అంటున్నారండి. అదేంటంటే మనకి ఇంకా పేపర్ వ్యూ అనేది మనకి ఇంకా అంత అలవాటు లేదండి. మనకి ఎవరు మనం ఇప్పుడు అలవాటు చేయాలి. మనం ఒక ఆడియన్స్లో అక్కడ ఒక మనం ఇంత కట్టి స్ట్రీమింగ్ అలవాటు అయిందండి. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ హాట్స్టార్ కానీ వీటిలో ఏంటంటే మనం మంత్లీ సబ్స్క్రిప్షనో లేకపోతే ఫ్రీగానో చూడొచ్చు అనేది ఒక అలవాటు ఉందండి. బట్ ఇప్పుడు కొత్తగా సినిమా వస్తే ఇది ఇక నేను దీని వరకు ఇంత కట్టి పేపర్ వ్యూ లాగా చూడాలనేది ఇంకా జనాలకి అలవాటు కాలేదండి. అది స్లోగా అలవాటు అయితే అదొక రెవెన్యూ మోడల్గా డెఫినెట్గా డెవలప్ అవుతుందండి. బట్ అగైన్ ఇవన్నీ ఏంటంటే ఒక మీడియం బడ్జెట్ చిన్న సినిమాల వరకు, మీడియం బడ్జెట్ కూడా కష్టం వచ్చింది నా ఒపీనియన్లో. చిన్న సినిమాలకైతే డెఫినెట్గా లో బడ్జెట్లో తీసిన సినిమాలకైతే డెఫినెట్గా దట్ ఈస్ వన్ ఆప్షన్ అండి. బట్ అల్టిమేట్లీ ఏంటంటే థియేటర్లు అన్నీ రన్నింగ్లో ఉండి జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఫస్ట్ మన సినిమా థియేటర్లో చూపించి తర్వాత ఓటీటీకి వెళ్దాం అనేదే ఉంటుందండి. ఇదేంటంటే స్టాప్ గ్యాప్ అండి. ఇప్పుడున్న దీంట్లో ఓటీటీ వాళ్ళకి కంటెంట్ కావాలి. మనమేమో ఇప్పుడు సినిమాలు రెడీ చేసి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే తెలియక దాన్ని అన్నాళ్ళు హోల్డ్ చేస్తాం అనేది ఈ దీంట్లో ఈ థియేటర్ ఓపెన్ చేసినా కూడా మన సినిమా రిలీజ్ అయితే వస్తారా రారా, సినిమా బాగుండొచ్చు కానీ ఆడియన్స్ వస్తారా రారా అనే దీంట్లో కొంత ప్రొడ్యూసర్స్ ఓటీటీకి ఇవ్వచ్చండి. బట్ అంతా సెటిల్ అయ్యి 1 yearలో ఇప్పుడు హోప్ఫుల్లీ ఇలాగే ఉండదు కదండి. 1 year కాకపోతే 1.5 yearsలో అంతా నార్మల్గా వస్తే మనం బ్యాక్ వస్తే మళ్ళీ అందరూ యథావిధిగా ఎప్పుడు ఉన్నట్టే థియేటర్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. సో మీకు కూడా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పటికీ టీవీ ఫీల్డ్లో సినిమాల్లో లేదండి. మన ఓన్లీ క్లియర్లీ మన ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ అండి. ఎప్పుడు మనం వేరే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇటు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఓన్లీ టీవీ కానీ మూవీస్ కానీ ఓన్లీ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాం వరకు అండి. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ అండి. అది క్లియర్. సో ప్రస్తుతం ఉమామహేశ్వర్ ఉగ్ర రూపస్య సినిమా చేస్తున్నారు. అంటే బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత మళ్ళీ చిన్న సినిమాకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? అంటే మేము యాక్చువల్గా బాహుబలి తర్వాత మేము మనకి బాగా నచ్చిన సినిమా అయితే చేద్దాం, నచ్చిన సబ్జెక్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు ఏదో సినిమా చేయాలి కాబట్టి చేద్దామనే ఇంట్రెస్ట్ లేదండి. అన్నీ నచ్చి అందరూ డైరెక్టర్ నచ్చి సబ్జెక్ట్ నచ్చితే అప్పుడు చేద్దాం అనేది ఇదండి. మేము ప్లస్ ఇప్పుడు టీవీ ఒకటి ఎలాగో మాకు ఇది ఉంది. ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ సిరీస్ కూడా మేము నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ అమెజాన్ కానీ మేజర్ ప్లాట్ఫామ్ అన్నిటికీ ఏదో ఒక వర్క్ చేస్తున్నాం అంటే సబ్జెక్ట్స్ డెవలప్ చేస్తున్నామండి. సో అక్కడ చాలా వర్క్ ఉంది మనకి. సో మనకి సినిమా అంటే మనకి మంచి సబ్జెక్టు మనకి ఎక్సైటింగ్ అనిపించి మనకి ఇది చేయాలి డెఫినెట్గా అనేది ఉంటే చేద్దామని. సో మన వెంకటేష్ కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసిన తర్వాత బాగా నచ్చిందండి. సబ్జెక్టు తన టేకింగ్ అది బాగా నచ్చింది. సో అందుకని అప్పుడు మహాతో నేను ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే చేద్దాము డెఫినెట్గా అని చెప్పాను. సో తను ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చాయండి. ఇది అనుకుంటున్నామండి, ఇది రీమేక్ సబ్జెక్టు అయినా మన తెలుగులో చేస్తే బాగుంటుంది, ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది. మన తెలుగులో ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు ఇలాంటి సినిమా. అంటే వెరీ రూరల్ బేస్డ్, మామూలుగా మన ఇంట్లో అంటే రియల్ లైఫ్ సినిమా లాగా ఉంటుందని అటెంప్ట్ చేస్తే ఒక డిఫరెంట్ సినిమా అటెంప్ట్ చేసి ఉంటుంది, ప్లస్ మంచి స్టోరీ అని చెప్పి వి సైడ్ టేక్ ద సినిమా అయిపోయిందండి. సినిమా అయిపోయింది. సర్టిఫికెట్ అంటే మన సెన్సర్ సర్టిఫికెట్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని థియేటర్సా లేకపోతే డైరెక్ట్ ఓటీటీకి వెళ్దామా అనేది ఆ డిస్కషన్స్లో ఉన్నామండి. సో బాహుబలి సినిమాని మీరు ఆ ప్రాజెక్ట్ అంటే దానికి ప్రొడ్యూస్ చేయడానికి ఓకే చేసినప్పుడు నిజంగా ఆ బాహుబలి సినిమా మీద అంత నమ్మకం ఉన్నందుకు
మిమ్మల్ని ఒక రియల్ హీరోగా అప్పట్లో అందరూ కూడా అన్నారు. సో అలాంటి శోభ యార్లగడ్డ గారిని సినిమాలో నిజంగా హీరోగా చేయమని ఎవరు అడగలేదు? లేదు లేదండి, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు ఆలోచన లేదండి. ఎప్పుడు మేము ఓన్లీ నో క్రియేటివ్ అండి, ఓన్లీ ప్రొడక్షన్ అండ్ కంటెంట్ ప్రొడక్షన్ అంతే. ఇంకా ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి అంటే మెయిన్లీ ఇప్పుడు అన్ని టీవీ సీరియల్స్ ఎలాగో మాకు తెలిసిందే, అది కాకుండా టీవీ సీరియల్స్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్ అండి. మాకు 4-5 సీరియల్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి బిట్వీన్ కన్నడ అండ్ తెలుగు, ఈటీవీకిను కన్నడలో కలర్స్ కానీ దీన్ని. అది కాకుండా మన ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సిరీస్ డెవలప్మెంట్లో ఉన్నాయండి. సో అవి ఒక 3-4 సబ్జెక్ట్స్ అంటే షూటింగ్కి రెడీ అవుతున్నాయి. సో ఇవన్నీ షూటింగ్ ఎప్పుడు కొంచెం కంఫర్ట్ అంటే ఇప్పుడు కాదండి, అంటే పర్మిషన్ ఇచ్చారు కానీ ఇలా కాదు, ఫుల్ ఫ్లెజ్డ్గా షూటింగ్లు స్టార్ట్ అయినప్పుడు ఆ షూటింగ్లోకి వెళ్తాయండి. మూవీస్ అయితే ప్రస్తుతం ఇమీడియట్గా ఇంకేం లేవండి. కానీ ఇప్పుడు టీవీ సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అవునండి, అవి కూడా ఇప్పుడు అంటే ప్రస్తుతం ఏం లేవండి. టీవీ సీరియల్స్ కూడా షూటింగ్ ఏం లేదు, రైటింగ్ రాస్తున్నారు. మనకి యాక్చువల్గా మొన్న ఆపేసినప్పుడు ఆల్మోస్ట్ 5 సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయండి. సో 5 సీరియల్స్ ఆపేసాం. మళ్ళీ ఇప్పుడు ఇవాళ పర్మిషన్స్ వచ్చినాయి కాబట్టి స్లోగా పరిస్థితి చూసి సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తామండి. షూటింగ్ రీస్టార్ట్ చేయాలి అంటే అది సీరియల్స్ కాబట్టి కొంచెం లిమిటెడ్ క్రూతో చేసే అవకాశం ఉందండి. సో మోస్ట్లీ అవి లిమిటెడ్గా స్టార్ట్ చేద్దాం. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అంటే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్కి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి బేసిక్గా? అంటే మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనాన్షియల్ రిస్క్ అండి. అంటే మనం అనుకున్న బడ్జెట్స్లో సినిమా చేయగలమా లేదా, అంటే అవుతుందా లేదా అనేది మెయిన్ రిస్క్ అండి. తర్వాత ఇప్పుడు ఆ బడ్జెట్ పెరిగితే ఫైనాన్స్ ఎలా రేస్ చేయాలి, దానికి ఎక్కడి నుంచి రేస్ చేయాలి అనేది, ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంకో రిస్క్ అండి. ఇది మెయిన్ ఫైనాన్షియల్ రిస్క్స్ అండి. హౌ టు రేజ్ మనీ అండ్ హౌ టు నాట్ లూజ్ మనీ, ఈ రెండు దీస్ ఆర్ ద 2 మేజర్ రిస్క్స్ అండి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ మనం అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలమా అనే టైం లైన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు టైం లైన్స్ పెరిగే కొందికి బడ్జెట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి, ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి. సో మనం షెడ్యూలింగు, ప్లానింగు, లాజిస్టిక్స్ ఇవన్నీ మనం డైరెక్టర్తో టీంతో కూర్చుని ఎంత టైట్గా ప్లాన్ చేసుకుని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలం అనేది ఒక ఇదండి. సో డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఎస్పెషలీ మేము చేసేది 1 ఈజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. అంటే మనం ఎక్కడి నుంచి రేస్ చేయాలి, ఎంత లో కాస్ట్ ఇంట్రెస్ట్ ఎంత లోయెస్ట్గా రేస్ చేయగలం, అది బడ్జెట్లో చేయగలమా లేదా, ప్లస్ టైంలో చేయగలమా లేదా, దీస్ ఆర్ ద అండ్ మార్కెటింగ్ అండి. ప్రొడ్యూసర్ నుంచి చూసేది ఏంటంటే మనం దీన్ని ఎలా మార్కెట్ చేయగలం, దీన్ని మార్కెట్ చేయగలిగితే మనం ఎక్స్ట్రా ఆడియన్స్ని తీసుకురాగలమా, అది దీస్ ఆర్ ద థింగ్స్. సో ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా అనుకున్న తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే డిపెండ్స్ అండి, ప్రొడ్యూసర్ బట్టి. పర్సనల్గా నేను కానీ ప్రసాద్ కానీ మేమైతే క్రియేటివ్గా మేము ఇన్వాల్వ్ అవ్వమండి, చాలా తక్కువ. ఒకసారి సబ్జెక్ట్ అయిన తర్వాత నచ్చితే ఇంకా ఆ డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్తో డైరెక్టర్కి అప్ చెప్పేస్తామండి. ఏదైనా సరే, మహా అవ్వచ్చు, రాజమౌళి అవ్వచ్చు, ఏదైనా వి డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద క్రియేటివ్ ఇది. బట్ మా సపోర్ట్ కానీ మా ఇన్వాల్వ్మెంట్ కానీ మెయిన్లీ ఇది నేను అన్నట్టు ప్లానింగ్ అండి. షెడ్యూలింగ్, ప్లానింగ్, దెన్ ఫైనాన్సు, దెన్ రిలీజు, మార్కెటింగ్, వీటిలో వీఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ అండి. సో యాక్చువల్లీ బాహుబలికి అయితే మార్కెటింగ్ కానీ ఇవన్నీ మేము ప్లాన్ చేసి డ్రైవ్ చేసిందే మ్యాక్సిమం. ఈ షెడ్యూలింగు ఇవన్నీ కూడా టైంకి అవుతుందా లేదా ఇవన్నీ మేము ఫుల్లీ ఇన్వాల్వ్డ్ అండి. నేనైతే వీఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒక సినిమా అనుకున్న తర్వాత ఫస్ట్ హీరో మాత్రం ప్రొడ్యూసర్, బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ బెనిఫిషియరీ వచ్చి ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు కొన్ని విధాలుగా కొన్ని చోట్ల ఏమైందంటే ఫర్ ప్రొడ్యూసర్సు ఇన్వాల్వ్మెంట్ తక్కువైపోయిందండి. తక్కువయ్యేపాటికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువైందండి. సో అందుకని బట్ అన్నది కరెక్టేనండి, ప్రొడ్యూసర్ ఫస్ట్ డబ్బులు పెట్టాలండి, లాస్ట్ డబ్బులు తీసుకుంటారండి. అది మట్టుకి అది ఫ్యాక్ట్ అండి. అదంటే బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, అంతే కదండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ తీసుకొస్తారు, హీరో టాలెంట్, డైరెక్టర్ టాలెంట్, ఇంకొకటి స్టోరీ. మేము తెచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్, మేము తెచ్చేది ఏంటి, ఈ ప్రాజెక్ట్ని దీనికి డబ్బులు ఎలా
ఎలా ఫైనాన్స్ చేయగలం, డబ్బులు ఎలా దాన్ని టైంలో ఎలా ఫినిష్ చేయగలం అనేది మన ఇదండి. సో ప్రొడ్యూసర్ అది కూడా తీసుకురాలేదనుకోండి, దెన్ ప్రొడ్యూసర్ ఒక ఉపయోగం ఉండదు అనమాట. సో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరండి? అలా ఏం లేదండి, అందరూ అంటే ఐ ఎంజాయ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. సో మోస్ట్లీ శోభు గారు, ఫైనల్గా Right. అంటే మీ ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో మీరు అన్నట్టుగా సరే అది ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి భారీ బడ్జెట్ మూవీస్ వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఎలా ప్లాన్ చేసుకుంటారు? మేము యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అంటే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి సిరీస్, మూవీస్ కాదండి, సిరీస్లు వీఆర్ ప్లానింగ్ అండి. అది వి సీ యాజ్ అ ఫ్యూచర్ అండి. అంటే సిరీస్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది కొత్త స్టోరీలు. అంటే సిరీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం కొత్త స్టోరీలు చెప్పొచ్చు, అది సినిమాలోకి సెట్ అవ్వకపోయినా సిరీస్లోకి బాగా ఇంట్రెస్టింగ్గా తీయొచ్చండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పొచ్చు, స్టోరీస్ కూడా డిఫరెంట్ టైప్స్ చెప్పొచ్చు. సో వేరియేషన్ ఎక్కువ ఉంటుందండి. సో అది మేము డెఫినెట్గా సిరీస్ మీద ఫోకస్ చేస్తామండి. సిరీస్ను మాకు నచ్చి సబ్జెక్టు అంటే అది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అని పక్కన పెడితే ఆ సబ్జెక్ట్ బాగుంది, మంచి సినిమా అవుతుంది, మంచి స్టోరీ అవుతుంది సినిమా థియేటర్కి అనేది, అలాంటి సబ్జెక్టులను వస్తే అలాంటి ప్లాన్ చేస్తామండి. ప్రస్తుతం అయితే భారీ ఎత్తున ఏదో చేయాలనేది అయితే ముందలు కూడా లేదండి, కోవిడ్ ముందలు కూడా లేదు, ఇప్పుడైతే అసలు లేదు. మంచి సబ్జెక్ట్స్ ఏదైనా, మెయిన్లీ సిరీసు అండ్ సినిమాలు, చిన్న సినిమాలు, మంచి సబ్జెక్టులు ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శోభు గారు. మీ నుంచి ఇంకా మంచి సినిమాలు, అంటే భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పటిప్పట్లో కాకపోయినా కూడా బట్ మంచి సినిమాలు మాత్రం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.